హే గైస్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్ అనమాట. చాలామంది నా హెయిర్ కేర్కి చాలా మంచి రివ్యూ ఇచ్చారు. వాళ్ళకి బాగా వర్క్ అయిందని, మేము తప్పకుండా వాడతామని, ఇప్పుడు స్కిన్ కేర్ గురించి వీడియో చేయమని చెప్పారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అమ్మాయిలకి వాళ్ళ స్కిన్ టైప్ తెలీదు, ఏ ప్రొడక్ట్స్ వాడాలో తెలీదు. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని, నార్మల్గా బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఆ తర్వాతకి చాలా సఫర్ అవుతారు, స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా అని చెప్పి డాక్టర్ని కలుస్తారు, ఇంకా వేరే క్రీమ్స్ వాడతారు, వాళ్ళ స్కిన్ టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఫీల్ అయిపోతారు. సో ఇలా కాకుండా నార్మల్ సింపుల్ టిప్స్తో నేను స్కిన్ ఎలా బాగా చేసుకోవాలి, డ్యామేజ్ అయిన స్కిన్ని, అండ్ కొత్త స్కిన్ని మంచిగా బ్రైట్గా ఎలా చేసుకోవాలి, మీరు ఫెయిర్ ఉన్నా సరే, లేకపోతే మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా సరే, లేకపోతే ఇంకేం స్కిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మీ స్కిన్ని మంచిగా గ్లోయింగ్గా, మంచిగా మీన్స్ చూడంగానే అట్రాక్టివ్గా ఎలా ఉండాలో నేను చెప్తాను, చాలా సింపుల్ స్టెప్స్తోనే. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు మీ స్కిన్ టైప్ తెలుసుకోండి. ఒకవేళ ఫీమేల్ అయినా మేల్ అయినా కానీ మీరు ఫస్ట్ ఏ సన్ స్క్రీన్ వాడాలి, అసలు ఫస్ట్ సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి. చాలా మంది సన్ స్క్రీన్స్ వాడరనమాట. ఎందుకు వాడాలి, సన్ స్క్రీన్ వాడితే అది ఒక అలవాటుగా అయిపోతుంది, లేకపోతే అది లేకపోతే మనం బయటికి వెళ్ళలేం, ఇలాంటి ఒక అపోహని మీ బ్రెయిన్ నుంచి టోటల్గా తీసేయండి. ఇది అలా కాదనమాట. సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ సమ్మర్స్లో. వింటర్స్లో పెట్టుకోవద్దంటే ఓకే, పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్, కానీ ఎండలకి మనని ప్రొటెక్ట్ చేసి మన స్కిన్ని నార్మల్గా చేసి, ఇంకోటి మన ఓల్డ్ స్కిన్ని ఏదైతే ఇప్పుడు సన్ స్క్రీన్ ఇక్కడ అప్లై చేసిన తర్వాతకి మనకి ఈ స్కిన్ ఉంటుంది కదా, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఒక్కటి మన టోటల్ స్కిన్ని చేంజ్ చేస్తుంది, ఇది మాత్రం నిజం. ఎందుకంటే నేను వాడాకే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఒకప్పుడు పాస్ట్లో నా స్కిన్ ఎంత ఘోరం ఉండేనంటే అసలు మొత్తం పింపుల్స్, ఇటు సైడ్ మొత్తం పింపుల్స్, నాకు ఫుల్ పింపుల్స్తో కవర్ అయిపోయింది. అది కూడా సడన్గా నాకు పింపుల్స్ వచ్చాయి. అంటే నేను ఏ ఫుడ్ తినకుండా, నేను రొటీన్గా ఎప్పుడూ ఏది తింటానో అది తింటాను, బయట ఫుడ్ కూడా నాకు అలవాటు, నేను అదే తింటాను. దానివల్ల నాకు ఫుల్ పింపుల్స్ రావడము, వాటిని ఇంగిచ్చడం వల్ల అవి డార్క్ స్పాట్స్గా కన్వర్ట్ అవ్వడము, ఆ డార్క్ స్పాట్స్ వల్ల నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోవడం, చాలా అయిపోయాయి. అవన్నిటి నుంచి నేను బయటికి రావడానికి నేను వాడాను శనగపిండి, పసుపు, పెరుగు, ఇవన్నీ కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం, వీక్లీ ట్వైస్, నైట్ ఫేస్ వాష్ చేసి పట్టుకోవడం, ఇవన్నీ నేను చేశాను. ఓకే, ఇవి వర్క్ అవ్వవా అంటే వర్క్ అవుతాయి, కానీ ఒక స్టేజ్ వరకే అవుతాయి. మిగతా అంతా కవర్ చేసేస్తే ఆ స్కిన్ని మొత్తం నార్మల్గా చేసేస్తాయి, మనకి ఫేర్ స్కిన్ వస్తుంది, చాలా బ్రైట్ అయిపోతాం. ఇదంతా అబద్ధం, నమ్మకండి ఇవన్నీ. ఫస్ట్ ఏంటంటే, మనకి స్కిన్ కేర్లో చాలా సింపుల్ టిప్స్ చెప్తాను నేను. ఇది మనీ పెట్టి కొనే వాళ్ళు కూడా కొనొచ్చు, లేదు మేము మనీ పెట్టి తీసుకోలేము అనుకునే వాళ్ళకి కూడా నేను వేరే టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫేస్ వాష్. ఫేస్ వాష్ అనేది మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీకు ఒకవేళ పింపుల్స్ ఉంటే, అంటే పింపుల్స్ ఉన్నాయి అవి తగ్గట్లేవు, మేము చాలా వాడుతున్నాం అంటే, పింపుల్స్ నార్మల్గా ఇలా ఇలా ఉంటున్నాయి, మేము ఒకవేళ ఫేస్ వాష్ చేసిన తర్వాతకి మా స్కిన్ నార్మల్గా ఉండి ఒక 5-10 minutes ఆర్ 5 minutes అట్లా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, ఆ తర్వాతకి స్కిన్ మొత్తం ఇట్లా డల్ అయిపోతుంది, ఇట్లా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది మా స్కిన్ అంటే, మీరు మంచి ఫేస్ వాష్ వాడాలి. అంటే నేను నా పింపుల్స్ టైంలో నేను అది ఫేస్ చేశాను. అంటే అది ఎలా ఉంది నార్మల్గా మీన్స్, నేను నా పింపుల్స్ వచ్చినప్పుడు నేను శనగపిండి పెట్టి అవన్నీ పెట్టి బాగా స్క్రబ్ చేసి అవాడివి తర్వాత కూడా ఒక 5 minutes బాగుండేది ఆఫ్టర్ ఫేస్ వాష్. కానీ పర్మనెంట్గా ఒక 30 minutes కానీ 1 hour కానీ నా స్కిన్ హైడ్రేషన్ లేదు, మొత్తం డిహైడ్రేట్ అయిపోయేది. ఆ తర్వాతకి మొత్తం ఎట్లా అంటే, ఏదో నేను మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని నైట్ వరకు ఫేస్ వాష్ అంటే వాటర్ ఏది తగలకుండా ఉన్న స్కిన్ ఎలా ఉంటుంది అలాగా, అలా ఉండేది అనమాట నా స్కిన్. ఆ తర్వాతకి నేను ఫస్ట్ ఫేస్ వాష్ మార్చాను అనమాట. నేను నార్మల్గా ఫేస్ వాష్ పెట్టుకోలేదు, అసలు నేను ఫేస్ వాషే వాడలేను. ఆ తర్వాతకి నేను ఫేస్ వాష్ని వాడడం ట్రై చేశాను, వాడేదాన్ని అనమాట. అప్పుడు నేను ఫస్ట్ ఏ ఫేస్ వాష్ వాడానంటే, నేను ప్లమ్ది నేను ఇక్కడ పిక్చర్ ఇస్తాను అనమాట. ఇది తీసుకోండి, చాలా రీజనబుల్. మా అంటే 130 ఏమో ఉంటుంది ఫస్ట్ ట్రైకి. అంటే ఒక చిన్న ప్యాక్ తీసుకోండి, దాని ఒకసారి మీరు ట్రై చేయండి. ఆఫ్టర్ ఎన్ని వాషెస్కి అంటే, ఫస్ట్ వాష్కే ఏది అయినా రిజల్ట్ కనిపించదు, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా, ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నామని. మేబీ అట్లీస్ట్ ఒక 4 to 7 daysలో మీకు కొంచెం మంచి
డిఫరెన్స్ కనిపిస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే ఎలా అంటే మీరు అది పెట్టుకున్న తర్వాతకి మీ పింపుల్స్ కొంచెం కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మీ స్కిన్ డల్గా కాకుండా కొంచెం బ్రైట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాతకి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే మీరు వాడొచ్చు, ఓకే మాకు స్కిన్కి పడుతుంది, మాకు నచ్చింది, మేము వాడతాము, దీన్నే కంటిన్యూస్గా మన స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకుంటాం ఇదే ఫేస్ వాష్ అంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు పింపుల్స్ తగ్గిపోయాయి కానీ అది పింపుల్స్కి అయితే బాగా వర్క్ అవుతుందని నేను చెప్తాను, కానీ స్కిన్ బ్రైట్ చేస్తుంది అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే నాకేం అట్లా అనిపించలేదు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఓకే కొంచెం క్లియర్ అయిపోతుంది, కొంచెం ఓకే అంటే మీ ఫేస్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాతకి ప్రజెంట్ నేను ఈ ఫేస్ వాష్ వాడుతున్నాను, కనిపిస్తుందా ప్లమ్. నేను ఇది కూడా ఇక్కడ ఫోటో ఇస్తాను మీకు. దీంట్లో నియాసినమైడ్ ఉండడం వల్ల ఫేస్ బ్రైట్ అవుతుంది. ఫస్ట్ మనకి పింపుల్స్ క్లియర్ అయిపోతే ఫేస్ని ఎలా బ్రైట్ చేయాలని మనం ఆలోచించుకోవచ్చు. ఇది ఫేస్ని మంచిగా బ్రైట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది నేను వాడబట్టి కూడా ఒక 1 వీక్ అవుతుంది. ఓకే పర్లేదు, నాకు ఇది మంచి బ్రైట్నింగ్ అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది, బెటర్ కంపేరింగ్ టు వేరే ఫేస్ వాషెస్. ఆ తర్వాతకి టోనర్ ఏంటంటే మీరు ఏమేమైతే ఫేస్కి అప్లై చేస్తారో అవన్నీ మంచిగా అప్లై అవుతాయి, మంచిగా అబ్జర్వ్ అవుతాయి, మంచి గ్లోని తెస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్కి ఒక అవుట్పుట్ వస్తుంది బయటికి. సో టోనర్ జస్ట్ ఫేస్ వాష్ అయిపోయాక జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఒక లిక్విడ్ని తీసుకొని, కనిపిస్తుందా, ఇది జస్ట్ మంచిగా ఈ స్కిన్ మీద అప్లై చేసుకోవడమే. ఇలా ఇది ఏమంటున్నదో చాలా లైట్ వెయిట్, మంచి స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాతకి నేనైతే మినిమలిస్ట్ నుంచి సీరం వాడతాను అనమాట. ఎందుకంటే నాకు కూడా డార్క్ స్పాట్స్ ఉండే, ఆ తర్వాత కొంచెం ఫేస్ డల్ ఉండడం వల్ల మంచి బ్రైట్నింగ్ అవ్వడం కోసం నేను కూడా మినిమలిస్ట్ నుంచి విటమిన్ సి, నేను కూడా ఇది ఫోటో పైన ఇస్తాను, ఒకవేళ మీరు కనుక తీసుకోవాలంటే తీసుకోండి. లేదు ఫేస్ వాష్ తర్వాతకి ఫేస్ వాష్ చేంజ్ చేస్తాము అని అనుకుంటే ఓకే. సన్ స్క్రీన్ అయితే తప్పకుండా వాడండి. సన్ స్క్రీన్ అనేది స్కిన్ డ్యామేజ్ నుంచి మనం చాలా వరకు బయటకు తీసుకొస్తుంది. ఆ తర్వాతకి మాయిశ్చరైజర్, ఒకవేళ మీకు కనుక క్లియర్గా లేకపోతే నేను పైన ఇస్తాను, ఇది కూడా మినిమలిస్ట్ నుంచే. లాస్ట్ స్టెప్ సన్ స్క్రీన్ అనేది మెయిన్ రోల్ అనమాట. స్కిన్ కేర్ మొత్తంలో మెయిన్ రోల్ ఏదన్నా ఉంది అంటే అది సన్ స్క్రీన్ మాత్రమే. లేదు మేము ఇవేమీ కొనుక్కోలేము, మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి, లేకపోతే ఇవన్నిటికీ మేము మనీ వేస్ట్ చేయలేము అని అనుకున్న వాళ్ళు 2 థింగ్స్ అయితే మెయిన్గా చేయండి. ఒకటి ఫేస్ వాష్, సెకండ్ సన్ స్క్రీన్. ఈ 2 ఉంటాయి కూడా మీ స్కిన్ మంచిగా అయిపోతుంది, అంటే డ్యామేజ్ నుంచి బయటకు వస్తుంది మీ స్కిన్. ఈ 2 చాలు, ఈ 2 ఉండగానే సరిపోతుంది. లేదు ఒక్క సీరం వాడతాము అంటే, కానీ ఈ సీరం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గైస్. ఎట్లా అంటే సీరంని మనము నైట్ ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటాం కాబట్టి ఓవర్ నైట్ మన ఫేస్ మీద ఉంటుంది కాబట్టి ఇది పక్కా వర్క్ అవుతుంది. ఇదిగోండి ఈ సీరం వాడండి, ఇది కూడా మినిమలిస్ట్ నుంచే. నేను మీకు ఇది కూడా పైన ఇస్తాను. ఇది ఒకవేళ మీరు వాడాలి అని అనుకుంటే, మీ స్కిన్ చాలా డ్యామేజ్ ఉంది, మేము దాన్ని రిపేర్ చేయాలని అనుకుంటే ఏ డాక్టర్స్ అవసరం లేకుండా ఈ ప్రొడక్ట్స్ అయితే వాడండి. ఇది స్కిన్ కేర్ రొటీన్. లేదు ఇవి కాకుండా కొన్ని మాకు ఇవి ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే, మాకు పింపుల్స్ లేవు, మేము మంచి సన్ స్క్రీన్ వాడుతున్నాం, మంచి ఫేస్ వాష్ వాడుతున్నాం, బట్ కొంచెం బ్రైటనింగ్కి అండ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి కొన్ని టిప్స్ చెప్పండి అని అనే వాళ్ళకు ఇప్పుడు ఇది. అట్రాక్టివ్గా కనిపించడానికి ఒకటి, ఫస్ట్ మీరు వీక్లీ ట్వైస్, వారంలో 2 రోజులు తప్పకుండా మీరు శనగపిండితోని ప్యాక్ వేసుకోండి. ఫేస్ ప్యాక్, శనగపిండి, టర్మరిక్, కర్డ్, ఈ 3 మిక్స్ చేసుకొని ప్యాక్ వేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ నుంచి వాష్ చేసేసుకోండి. మీరు ఏదైతే ఫేస్ వాష్ వాడతారో దానితో వెంటనే వాష్ చేయకండి. ఫస్ట్ అది అప్లై చేసుకున్నాక 10 to 15 మినిట్స్ అయ్యాక మంచిగా వాటర్తో మంచి ఇట్లా స్క్రబ్ చేసుకుంటూ తీసేసుకోండి. ఆ తర్వాతకి మీరు ఏదైతే నార్మల్గా ఫేస్ వాష్ వాడతారో దాంతో ఎప్పుడు ఆఫ్టర్ 1 అవర్, ఫస్ట్ మీరు క్లీన్ చేసేసుకున్నారు 1 అవర్ వెయిట్ చేయండి. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక 1 అవర్ వెయిట్ చేశాక 1 అవర్ తర్వాతకి ఫేస్ వాష్తో నార్మల్గా క్లీన్ చేసేసుకోండి. ఇది నెక్స్ట్ ఆయిలీ స్కిన్. ఉన్న వాళ్ళకి చాలామందికి నార్మల్గా ఒక
1 అవర్ ఆర్ 2 అవర్స్ తర్వాతకి ఫేస్ వాష్ 1 ఆర్ 2 అవర్స్ తర్వాతకి చాలా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నోస్ దగ్గర, చీక్స్ దగ్గర, ఇక్కడ మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్గా ఒక ప్రోడక్ట్ చెప్తానమాట. అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మా అంటే ఒక 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ అంతే. అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది ఆ ప్రోడక్ట్. కానీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది గైస్. నేనైతే సీరియస్గా చెప్తున్నా, నాకు వర్క్ అయింది. నా పర్సనల్గా నాది ఆయిలీ స్కిన్ అనమాట. నేను ఎక్కడికి బయటికి వెళ్ళిన ఒక 1 ఆర్ 2 అవర్స్కే చాలా ఆయిల్ వచ్చేసి ఇట్లా అంటే ఇంత ఆయిల్ కనిపించేది స్కిన్ పైన. అప్పుడు యాక్చువల్లీ నాకు ఎవరికి చెప్పాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఆయిలీ స్కిన్కి పర్టికులర్గా చాలామంది చెప్తారు ఆ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్, ఇది వాడండి, అది వాడండి, ఈ మాయిశ్చరైజర్, ఆ సన్ స్క్రీన్ అంటారు. కానీ ఇవన్నీ ఎందుకో మనీ పెట్టి తీసుకొని వన్స్ అవి వర్క్ అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను తీసుకోకపోయేదాన్ని. చూద్దాం అనేటట్టున్నాను. అప్పుడు నేను బాగా స్క్రోల్ చేస్తుండి బాగా సెర్చ్ చేసిన తర్వాతకి నాకు ఒకటి కనిపించింది అనమాట. అదేంటంటే వెయిట్ గైస్ గుర్తు రావట్లేదు, ఒక్క 1 మినిట్ ఆగండి చెప్తాను. అది పట్టిక. పట్టిక. అది మనకి పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. పట్టిక ఆ సేమ్ ఒక ఎట్లా ఉంటుంది అంటే ఒక స్టోన్ లా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఏ పూజా స్టోర్లో పట్టిక అని అడిగినా కానీ మనకి ఇస్తారు. అది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఆర్డర్ చేసుకోండి. ఇంత పట్టిక, ఇంత అంటే మనకి డిఫరెంట్ షేప్స్లో కొంచెం ఇంత అట్లా ఉంటుంది అనమాట. దాన్ని తీసుకోండి, కొంచెం తీసుకొని వాటర్లో మంచిగా వాష్ చేయండి. ఇది వీక్లీ 1 ఆర్ 2 ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు అనుకునే వాళ్ళకి 2, లేదు నార్మల్గా ఆయిల్ వస్తుంది మా ఫేస్ మీద అని అనుకునే వాళ్ళకి వీక్లీ 1 అనమాట. దీన్ని ఏం చేయండి అంటే వాటర్లో మంచిగా వాష్ చేయండి. నీట్గా వాష్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేయండి. ఫేస్ వాష్ చేసుకున్నాక మంచిగా టవల్తో తుడిచేసుకోండి. దీన్ని మంచిగా వాటర్లో బాగా క్లీన్ చేశాక దీన్ని మంచిగా ఫేస్ మీద మంచిగా ఇట్లా దాన్ని స్టోన్నే పట్టుకొని ఇట్లా మంచిగా ఫేస్ మీద మంచిగా అప్లై చేసుకోండి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్, కరెక్ట్ 5 మినిట్స్కి కళ్ళు మూసుకొని మంచిగా వాష్ చేసుకోండి. అది ఒక్క డ్రాప్ కళ్ళల్లో పడ్డా కానీ చాలా పెయిన్ వస్తుంది ఐస్ అయితే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ డ్రాప్ కూడా ఐస్లో పడనివ్వకుండా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాతకి ఒక టవల్తో నీట్గా ఫేస్ తుడిచేసుకోండి. ఇది వీక్లీ 2 చేయండి ఆయిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు. లేదు మాకు ఆయిల్ నార్మల్గానే ఉంది అని అనుకునే వాళ్ళు వీక్లీ 1 సరిపోతుంది. ఇదైతే ది బెస్ట్. ఇంకా దీనివల్ల మనకి పింపుల్స్ రావు. పింపుల్స్ రాకపోతే డార్క్ స్పాట్స్ కూడా ఉండవు. అది పింపుల్స్కి అయితే బాగా వర్క్ అవుతుంది. అంటే పింపుల్స్ని రానివ్వకుండా వర్క్ అవుతుంది. మేబీ కొన్ని పింపుల్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికి వర్క్ అవుతుంది. ఫాస్ట్గా తగ్గాలని చెప్పి వీక్ అంతా పెట్టుకున్నాను అనుకో స్కిన్ పక్కా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకోటి ఇది పెట్టుకున్నాక స్కిన్ కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. పక్కా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ లేకపోతే అని అంటే ఉంటుంది గాయస్, ఎందుకు ఉండదు? మాయిశ్చరైజర్ తీసుకోండి. ఎక్కువ రోజు అప్లై చేసుకోకుండా మేబీ ఇది వాడినప్పుడు అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది వాడాక స్కిన్ కొంచెం డ్రై అయిపోతుంది, అంటే ఏమీ లేనట్టు ఉంటుంది. కాబట్టి అప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. కానీ కంట్లో మాత్రం పడకుండా చేసుకోండి. ఇదైతే బాగా వర్క్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్పాను. ఎందుకంటే నాది అదే కాబట్టి నేను పర్సనల్గా ఫేస్ చేసినవే నేను మీకు చెప్పాను. నెక్స్ట్ నార్మల్ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే ఫస్ట్ మంచి ఫేస్ వాష్ని చూసుకోండి. సన్ స్క్రీన్ తెలుసు కదా, SPF 50+++ ఉంటే సరిపోతుంది. మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఎవరైనా వాడచ్చు ఫేస్ వాష్, సన్ స్క్రీన్. ఎవరు వాడినా కానీ ఏమీ ఉండదు. ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే వాడాలని లేదు, మేల్స్ కూడా వాడచ్చు. వాళ్ళకి కూడా బెటరే. స్కిన్ ఏ డ్యామేజ్ ఉండదు, ఏ కెమికల్స్ ఉండవు వీటిలో. అంటే మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ నేను మీతో చెప్తాను. ఏవైతే మనకి బడ్జెట్లో దొరుకుతున్నాయో అవి చెప్తాను, లేదు హై బడ్జెట్లో ఉన్నవి అవి చెప్తాను. ఇవేవి కాకుండా ఇంట్లో మనకి దొరికే వాటితో కూడా ఎలా క్యూర్ చేసుకోవాలో చెప్తాను. చాలా వీడియోస్ చూసుంటారు, బట్ నా వీడియో డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేశాను. ఎందుకంటే నేను కూడా చూసాను చాలా వీడియోస్. నా స్కిన్ కొంచెం డ్యామేజ్ ఉన్నప్పుడు, నా హెయిర్ కొంచెం రాలినప్పుడు, అప్పుడు కూడా నేను చూసాను. కానీ నాకు ఏవి వర్క్ అవ్వలేదు. నేను అన్నీ ట్రై చేశాను, కానీ ఏది వర్క్ అవ్వకపోయేసరికి నేను పర్సనల్గా కొన్ని చూస్ చేసుకొని ఆ తర్వాతకి నేను అవి వాడి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో వీడియోగా షేర్ చేసుకుంటాను.